సో, ఇవాళ మనం ద్వాంశమానం నుంచి సంఖ్యను దశాంశమానంలోకి ఎలా మార్చాలో మనం చర్చించుకుందాం. సో, ద్వాంశమానంలో ఏదైనా ఒక అంకె అన్నది ఎలా ఉంటది? సపోజ్ నేను ఒక నంబర్ తీసుకున్నాను. ద్వాంశమానంలో ఏ అంకె అయినా ఒకట్లు, సున్నాల్లో ఉంటది. దాన్ని మనం ఎలా చూపిస్తాం? ఇలా బ్రాకెట్ పెట్టి దానికి కింద 2 అని పెడతాం. దీని నుంచి మనం ఒక డెసిమల్ నంబర్ దశాంశమానంలోకి మార్చాలి. దాని కింద బేస్ ఎంత ఉంటది? 10 ఉంటది. సో, ఇలా ఎలా మార్చాలి అన్నది మనం సపోజ్ ఒక నంబర్ ఉందనుకోండి. 110 ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మామూలుగా దశాంశమానంలో ఏమంటాము? 110 అంటాం 110 అని. కానీ ఇక్కడ 110 అంటే అది దశాంశమానం. కానీ ఇక్కడ మనం ద్విసంఖ్యామానంలో ఉన్నాం. ద్విసంఖ్యామానంలో మనకి 110 అనకూడదు ఎప్పుడు. 110 ఇలా అనాలి. అంతేగాని 110, 110 ఇట్లా అనకూడదు. 110. సపోజ్ ఇప్పుడు 110ను మనం మార్చాలంటే యాక్చువల్‌గా ఇట్లా మనం 110 అని రాసుకొని కింద 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ ఇట్లా రాసుకోవాలి. 2 పవర్ 0 అంటే ఎంత? 1. 2 పవర్ 1 అంటే 2. 2 పవర్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4. సో, ఇట్లా మనం రాసుకొని దీంతో మనం ఇలా మల్టిప్లై చేయాలన్నమాట. 1 ఇంటూ 2 స్క్వేర్, 1 ఇంటూ 2, 0 ఇంటూ 2 పవర్. సో, ఇట్లా చేస్తే మనకి 6 అనేది వస్తది. 6 అన్నది నంబర్ ఏంటి? దశాంశమానంలో 6. సో, ఇప్పుడు ఇంకొక నంబర్‌ని మనం ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఒక నంబర్ తీసుకుందాం. 1001 లేదా ఇంకో 1000. మనం ఏమంటాం? దశాంశమానం దీన్ని 1000 అంటే. కానీ ఇదేంటి? ద్వాంశమానం. ద్వాంశమానం అంటే బేస్ 2. ఇక్కడ మనం 1000 అనకూడదు. 100. సో, 100ని నేను మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే విడిగా మీరు 1000 అని రాసుకోండి. కింద మీరు 2 పవర్ 0తో స్టార్ట్ చేస్తాం. 2 పవర్ 1, 2 స్క్వేర్ ఇక్కడ 2 పవర్ 4. సో, 2 పవర్ 0 అంటే ఎంత? 2 పవర్ 0 అంటే 1. జస్ట్ ఎ మినిట్. మన షార్ట్ కట్ కాదు. మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్‌లో ఇలా రాసుకొని ఇక్కడ మనం ఫస్ట్ 1 ఇంటూ 1 ఇంటూ ఏముంది? 2 పవర్ 4 ప్లస్ 0 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ సారీ మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాము. వాట్ ఈస్ దట్? ఈస్ 2 క్యూబ్. It is not 2 power 4. It is 2 cube. Okay. So, yeah, 2 cube. Next 2 square, మళ్ళీ 0 into 2 power 1 plus 0 into 2 power 0. So, this is equal 2 cube అంటే ఎంత? 1 into 8 plus ఇది 0, ఇది 0, ఇది 0. So, this is equal to 8. సో, 8 అన్నది ద్వాంశమానం. దశాంశమానం. దశాంశమానంలో 8 సారీ. యాహ్! బేస్ 10. సో, ఈ విధంగా మనం 100 అని మారిస్తే మనకి ఎంతొచ్చింది? 8 వచ్చిందనమాట. సో, ఈ విధంగా మనం ఏ నంబర్‌నైనా ద్వాంశమానంలో ఉన్నదాన్ని దశాంశమానంలోకి మార్చొచ్చు. కింద మనం 2 పవర్ 0తో స్టార్ట్ చేసి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఇట్లా మనం ఈజీగా ఆన్సర్ ఇట్లా ఎగ్జామ్‌లో మీరు ఈ స్టెప్‌లన్నీ వేయాలి. సో, లాస్ట్‌లో మీరేం రాస్తారు ఎగ్జామ్‌లో? ఇలాగా 1000 టు బేస్ 2 ఈక్వల్ టు 8 బేస్ 10 అన్నది రాయాలి. ఇలా మీకు ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ అడే అవకాశం ఉంది. సపోజ్ ఇదే క్వెషన్ నాకు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో గనుక వస్తే గనక నేను ఇంత టైం ఉండదు నాకు. ఇంత చేసేంత టైం. అప్పుడు ఏం చేస్తాను నేను? డైరెక్ట్ 1000 అని వేసేసి ఇక్కడ 1 స్టార్ట్ చేస్తాం. 1 2 జార్ అంటే 2. 2 2 జార్ 4. 4 2 జార్ 8. సో, ఇలా కొట్టేస్తానన్నమాట. ఇవన్నీ జీరోలు ఉన్నాయి కాబట్టి కొట్టేస్తాను. కొట్టేస్తే నాకేం మిగిలింది? 8 ఒకటే మిగిలింది. సో, ఆన్సర్ ఈజ్ 8. సో, వితిన్ హాఫ్ మినిట్ యూ కెన్ డూ దిస్ క్వెషన్. సో, ఈ విధంగా మనం ద్వాంశమానం నుంచి దశాంశమానంలోకి మార్చాం. ఇప్పుడు మనం రివర్స్ మారుద్దాం. రివర్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ద్వాంశమానం నుంచి దశాంశమానంలోకి మార్చాం కదా!
ఇప్పుడు దశాంశమానం నుంచి ద్వాంశమానంలోకి ఎలా మార్చాలి ఒక నెంబర్ని? సపోజ్ 8 తీసుకుందాం, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మనం దేని గురించి అయితే దశాంశమానం నుంచి మనం ఏ మానంలోకి మారుద్దాం? ద్వాంశమానం. ద్వాంశమానం అంటే బైనరీ నెంబర్. ఇంగ్లీష్లో ఇదేంటిది? డెసిమల్ నెంబర్ నుంచి డెసిమల్ టు మనం ఏ నెంబర్లోకి మార్చాలి? బైనరీ నెంబర్లోకి మార్చాలి. సో లెటస్ టేక్, మనం ఇప్పుడు చేసిన ఎగ్జాంపుల్సే చేద్దాం. ఒకటి ఏముంది? 6ని మారుద్దాం, ఆర్ని. సపోజ్ ఐ హ్యావ్ ఏ నెంబర్ కాల్డ్ 6. 6 బేస్ 10 ఉంది. దీన్ని నేను మార్చాలి. ఎట్లా మారుస్తాను? ఫస్ట్ నేను ఆర్ వేసుకుంటా. ఇక్కడ ఆర్ వేసుకుని ఆర్ని నేను 2తో డివైడ్ చేస్తాను. 2 తోటి డివైడ్ చేసినప్పుడు ఎంత? 3 రెళ్ళు 6. సో 3. శేషం ఎంత ఉంది? శేషము 0. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేస్తా. 2తో డివైడ్ చేస్తే 1 2 2. శేషం ఎంత ఉంది? 1. సో అయిపోయింది కదా. ఇంకా 1ని డివైడ్ చేయడానికి ఏం లేదు. సో ఇప్పుడు నెంబరింగ్ ఎలా ఇస్తామంటే రివర్స్. ఇలా ఇచ్చిన తర్వాత, రాసిన తర్వాత ఇప్పుడు నెంబరింగ్ ఈ చివరి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసి ఇట్లా వెళ్ళాలన్నమాట పైకి. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1 1 0. సో ఆర్ని 1 1 0 బేస్ 2. సో సేమ్ నెంబర్ వచ్చిందా లేదో మీరు చూసుకోండి. సో ఈ నెంబర్ మనం ఇందాక చేసింది సేమ్ 1 1 0 వచ్చింది కదా. కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్, 1 1 0 వచ్చింది. సో ఈ విధంగా మనం దశాంశమానం నుంచి ద్వాంశమానంలోకి మారుస్తాం. సపోజ్ ఇంకో నెంబర్ తీసుకుందాం, 8 తీసుకుందాం. లెట్స్ టేక్ 8. 8ని నేను ఫస్ట్ 2తో డివైడ్ చేశా. ఎంత? 4 రెళ్ళు 8. ఇంకా శేషము 0. మళ్ళీ 2తో డివైడ్ చేశా. 4ని చేస్తే ఎంత వస్తుంది? 2 రెళ్ళు 4. శేషం ఎంత? 0. మళ్ళీ 2ని చేస్తా. అంటే మనకి 0లు 1లా రావాలి. ఇక్కడ మనకి 2లో అవి రాకూడదు. మళ్ళీ 2తో చేస్తే 1 2 2. సో ఆన్సర్ ఎంత? 0. సో మళ్ళీ దీన్ని రివర్స్లో మనం నెంబరింగ్ ఎప్పుడు ఎలా ఇవ్వాలి? ద్వాంశమానంలో చివరి నుంచి స్టార్ట్ చేసి ఈ డైరెక్షన్లో స్టార్ట్ చేసి మనం ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. ఓకే. సో దిస్ ఈక్వల్ టు 1 0 0 0 బేస్ 10. సో ఎగ్జామ్లో లాస్ట్లో మీరు ఇలా రాయాలన్నమాట. 8 బేస్ 10 ఈక్వల్ టు 1 0 0 0 బేస్ 2. ఇది సారీ బేస్ 2. 10 కదమ్మా, ఇది బేస్ 2. సో ఈ విధంగా మనం దశాంశమానంలోంచి ద్వాంశమానంలోకి, ద్వాంశమానం నుంచి దశాంశమానంలోకి నెంబర్స్ అనేది ఇలా చేంజ్ చేయొచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ. ఎగ్జామ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూ ట్రై టు డూ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, ఐ విల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. మీరు 2 నెంబర్లు ఎత్తాను, దాన్ని మార్చండి మీరు. 1 1 1 1 0. దాన్ని మీరు ఇది ఏ మానంలో ఉంది? ఈ మానంలో ఉంది. నెక్స్ట్ సారీ, ఇంకా క్లియర్గా వేరే కలర్ తీసుకుంటా ఫర్ మోర్ డిస్టింగ్విషింగ్. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు ఇంటి దగ్గర చేయండి. 1 1 0 1 1. దీన్ని మీరు డెసిమల్ నెంబర్లోకి మార్చండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ 1 0 1 0 1 0. దీన్ని కూడా మీరు 10 లోకి బేస్ 10 లోకి మార్చండి. దీన్ని కూడా బేస్ 10 లోకి మార్చండి. ఇది మీకు హోంవర్క్. ఓకే. సో ఈ 2 క్వశ్చన్స్ మీరు ప్రయత్నం చేయండి. ఓకే. ఓకే, ఇప్పుడు మనం నెంబర్లు గురించి చర్చించుకున్నాం. కానీ ఒక్కోసారి నెంబర్లు కానీ జస్ట్ ఇప్పుడు సపోజ్ పాయింట్లు మనకి 1.2 1.3 ఇట్లా మనకు ఉంటాయి కదా. సో అలా పాయింట్లు ఉన్న నెంబర్ని ఎట్లా మారుస్తాం మనం దశాంశమానం నుంచి? సపోజ్ పాయింట్లు, సపోజ్ 0.101 అన్నది ఉంది. దీన్ని నేను దేంట్లోకి మార్చాలి? ఇది బేస్ 2లో ఉంది. దీన్ని నేను బేస్ 10లోకి మార్చాలి. సో ఎట్లా మారుస్తాను నేను? ఇలా పాయింట్లు ఉంటాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం
ఇక్కడ ఇలా పాయింట్లు ఉంటే 0.101 ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. జస్ట్ ఇంకా కొద్దిగా వైడ్గా రాసుకుందాం మనం, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. 101 ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనం 2⁻−1 ఇలా రాసుకోవాలన్నమాట. అక్కడ ఎలా రాసాం 2⁻0తో స్టార్ట్ చేసాం, ఇక్కడ 2⁻−1 2⁻−2 హలో 2⁻−3. సో ఎట్లా రాసుకుని మనం ఎట్లా రాయాలి, 1 ఇంటూ ఎంత ఉంది 2⁻−1 ప్లస్ 0 ఇంటూ 2⁻−2 ప్లస్ 1 ఇంటూ 2⁻−3. సో 1/2 అంటే ఎంత, 1 ఇంటూ 2⁻−. రివర్స్ తీసుకోవాలా సార్? ఏంటమ్మా రివర్స్ తీసుకోవాలంటే దశాంశం. అవును, ఇక్కడ రివర్స్ అంటే మైనస్ వస్తుంది. మైనస్ అంటే ఏంటి, 2⁻−1 అంటే 1/2. 0 తీసుకోమా, ఇక్కడ మనం 2/0 మనం స్టార్టింగ్ తీసుకున్నాం కదా. 0 తీసుకోము, 2⁻0 అంటే ఎంత అవుతుంది, 2⁻0 అంటే 1. సో 1 తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు, మనకి ఏంటంటే 0.1 కంటే తక్కువలో రావాలి కదా. సో మనం అట్లా తీసుకోవాలన్నమాట. ఓకే, సో 1/2 తర్వాత 0 ఇంటూ 1/2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1/2 క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఎంత 0.5, ఇది మీకు తెలిసిందే. 1/2 అంటే ఎంత 0.5, 0 ఇది 0 కాబట్టి ఇది 0. 1/2⁸ అంటే 1/8 అంటే ఎంత వాల్యూ, 1/8 అంటే 0.125. సో 0.5 ప్లస్ 0 ప్లస్ 0.125. దీని అన్నిటిని మనం కూడితే మనకి ఎంత వస్తుంది, 0.625 ఎట్ బేస్ 10. సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ ని మనం మార్చచ్చు. అంటే సపోజ్ ఇట్లాగనమాట. సపోజ్ మీకు ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, 110 పాయింట్, ఇదంతా 101 అన్నాను అనుకోండి, దీన్ని మార్చండి అన్నాను అనుకోండి, దీనికి బేస్ 2 మార్చండి అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇది మార్చండి, 110ని విడిగా తీసుకుని దాన్ని మార్చండి. నెక్స్ట్ 0.1011 దీన్ని కూడా తీసుకుని విడిగా మార్చండి. ఆల్రెడీ మనం 110 మార్చాం, 110 మారిస్తే ఎంత వచ్చింది మనకి, ఇందాక 6 వచ్చింది. ఓకే, 110 మారిస్తే ఎంత వచ్చింది, 6 వచ్చింది. 6 కదా, ఇందాక మనకి ఎంత వచ్చింది 110 6 వచ్చింది. నెక్స్ట్ 0.101ని మారిస్తే మనకి ఎంత వచ్చింది 0.625. సో టోటల్ గా మనకి మారిస్తే ఎంత వస్తుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని కలిపితే మనకి 6.625. సో బేస్ 10 ఇట్లా మనం ఒక నెంబర్ని మార్చచ్చు అనమాట. సో 110.101ని మనం మారిస్తే మనకి ఎట్లా వస్తుంది 6.625. ఈ విధంగా మనం బైనరీ ఫ్రాక్షన్స్ ని మారుస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏం చేసాము, ఇందాక దానికి ఇక్కడికి తేడా ఏంటి, ఇక్కడ 2⁻−1 2⁻−2 2⁻−3 ఇట్లా మనం ఈ విధంగా మనం మార్చామన్నమాట. సో రివర్స్ చేద్దాం ఇదే ప్రాబ్లమ్ని. లెట్స్ డూ ఇట్ ఇన్ ఏ రివర్స్ వే. అంటే 0.625ని ఎట్లాగ మనం మార్చాలి. సపోజ్ నాకు దశాంశమానంలో ఇచ్చారనుకోండి నెంబరు, సారీ. ఓకే, సో ఇప్పుడు నేను 0.625 బేస్ 10ని నేను బేస్ 2 ఉన్న దాంట్లోకి మార్చాలి. ఎట్లా మారుస్తానంటే సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా చేయాలంటే ఫస్ట్ మనం 0.625ని 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 0.625 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 1.250 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చింది, మనం ఇందులో 1.250
సో పాయింట్ కంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఈ 1 అని మనం పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి ఇంకా ఎంత మిగిలింది మనకి? 2 ఓకే. ఈ 250 మిగిలింది కదా! 250 ఈ 250 మిగిలింది కదమ్మా! ఈ 250ని మళ్ళీ మల్టిప్లై చేద్దాం. అంటే దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం? మళ్ళీ 2 పెట్టి. ఏది? జస్ట్ ఎ మినిట్. యాహ్! ఈ 250ని నేను 2 పెట్టి మల్టిప్లై చేస్తా. 2 పెట్టి మల్టిప్లై చేస్తే ఎంతొస్తది నాకు? 250ని 2 పెట్టి చేస్తే ఎంతొస్తది? 500 వస్తది. 0.500. సో ఇక్కడ మనకి ఎంత మనం ఈ 1ని మర్చిపోవాలి. 1ని ఆల్రెడీ పక్కన పెట్టేసాం కాబట్టి 1 ఉండదు. ఇప్పుడు ఎంతొచ్చింది? 0.500. సో ఇక్కడ మనం 0 యేసుకుంటాం. మళ్ళీ 500ని 2తో చేస్తాం. 2తో చేస్తే అప్పుడు ఎంతవుతది? 1.000. సో ఇక ఈ 1ని పక్కన పెట్టేస్తాం. సో ఫైనల్‌గా మనకి ఎంతొచ్చింది? 100. ఇదంతా మర్చిపోవాలి మనం మెయిన్. ఇది ఉంది కదా! లాస్ట్‌కి మనకి 1.00 వచ్చింది కదా! అప్పుడు మనం రివర్స్‌లో 100. సో ఎంతొచ్చింది? 0.625 చేస్తే 0.101. సో ఈ విధంగా మనం ఇంటూ 2 చేయటమే. ఇంటూ 2 చేయటం. సో ఈ విధంగా మనం 2 పెట్టి మల్టిప్లై చేసుకుంటూ ఎళ్ళాలి. జనరల్‌గా ఇంత కాంప్లికేటెడ్‌గా ఇవ్వకపోవచ్చు. మెయిన్ పైనున్నట్టు ఈజీగానే ఇస్తారు. ఒకవేళ గాని పొరపాటున ఇస్తే గనక మీరు ఈ విధంగా చేయాలన్నమాట. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే వచ్చిన దాన్ని మనం ఇలా యేసుకోవాలి. సో ఈ విధంగా మనం దశాంశమానంలోంచి ద్వాంశమానంలోకి, ద్వాంశమానం నుంచి దశాంశమానంలోకి ఒక నంబర్స్ అనేవి మనం మార్చొచ్చు. ఓకే. సో ఎనీ డౌట్స్ అమ్మా? ఎనీ డౌట్స్?